పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు రోడ్డెక్కారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్డెక్కారు. పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఇప్పుడిప్పుడే టూరిజం ఊపందుకుంటోంది. టూరిజాన్ని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడి మొత్తం పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. స్థానికంగా కొంతమంది ఉగ్రవాదుల సహకారం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఉగ్రవాదానికి భారత్ భయపడబోదని అమిత్ షా పాకిస్తాన్కు క్లియర్ మెసేజ్ ఇచ్చారు. ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున జనాలు రోడ్లపైకి వచ్చి ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని ఖండిస్తూ పాట్నాలో భారీ ర్యాలీ జరిగింది. పాకిస్తాన్, లష్కరే తైబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ ఫ్లాగ్లకు నిప్పు పెట్టారు. ఉగ్ర దుశ్చర్యలను అరికట్టాలని పాట్నా ప్రజలంతా డిమాండ్ చేశారు. శ్రీనగర్లో పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ముఫ్తీతో పాటుగా పెద్ద ఎత్తున నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఉగ్రదాడిని మహబూబా ముఫ్తీ ఖండించారు. జమ్మూ కాశ్మీర్లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పాకిస్తాన్ జెండాలను, ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఖబర్దార్ ఖబర్దార్